మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మందార చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో జరిగేది ఇదే. చాలామందికి ఇది తెలియక కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. మన భారతీయ సంస్కృతిలో సనాతన ధర్మంలో ప్రకృతికి మరియు మనిషికి విడదీయలేని అనుబంధం ఉంది. మన పూర్వీకులు ప్రతి మొక్కలోనూ ఒక దైవత్వాన్ని, ఒక శక్తిని దర్శించారు. అందుకే మన ఇళ్లల్లో పెంచుకునే మొక్కలు కేవలం అందం కోసం మాత్రమే కాదు, అవి మన జీవిత గమనాన్ని, మన ఇంట్లోని శక్తిని ప్రభావితం చేస్తాయని నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే మన అందరి ఇళ్లల్లో సర్వసాధారణంగా కనిపించే ఒక అద్భుతమైన, అతి పవిత్రమైన మొక్క మందారం. ఎర్రని రంగులో 5 రేకులతో వికసించే మందార పువ్వును చూడగానే ఎవరికైనా మనసు పులకించిపోతుంది. అయితే ఈ మందార మొక్కను పెంచుకునే విషయంలో అందరికీ అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. అసలు మందార మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చా లేదా పెంచకూడదా? ఒకవేళ పెంచితే ఎటువంటి ఆధ్యాత్మిక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి? మందార మొక్కను ఇంట్లో పెంచటం వల్ల ఏవైనా వాస్తుదోషాలు కలుగుతాయా అని అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మరి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలు విన్న తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోవటం ఖాయం. మందార మొక్క వెనుక ఇన్ని రహస్యాలు, ఇన్ని శాస్త్ర విశేషాలు ఉన్నాయా అని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి నిమిషం చాలా జాగ్రత్తగా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనం అసలు విషయంలోనికి వెళ్తే, ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య శాస్త్రాలలో మందార చెట్టుకు ఒక ఉన్నతమైన స్థానం కల్పించబడింది. మందార పువ్వును సంస్కృత భాషలో జపా పుష్పం అని పిలుస్తారు. దైవ పూజలు, పరిహారాలలో మందారంను బాగా ఉపయోగిస్తారు. అలాగే ఆరోగ్య పరంగా కూడా మందార చేసే మేలు అద్భుతం. మందార రేకులను ఎండబెట్టి చేసిన టీ రక్తపోటును అదుపులో ఉంచుతుందని, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆధునిక వైద్య శాస్త్రం కూడా అంగీకరిస్తుంది. జుట్టు రాలటం వంటి సమస్యలకు మందార తైలం ఒక సంజీవినిలా పనిచేస్తుంది. అయితే ఆధ్యాత్మికంగా చూస్తే మందార మొక్క కేవలం ఒక వైద్య గుణాలున్న మొక్క మాత్రమే కాదు, ఇది సాక్షాత్తు లక్ష్మీప్రదం. ఎవరైతే తమ ఇంటి ఆవరణలో మందార మొక్కను ఎంతో భక్తితో, ప్రేమతో, అంకిత భావంతో పెంచుతారో వారి ఇంట లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువై ఉంటుంది. ఎక్కడైతే మందార పూలు నిత్యం వికసిస్తూ పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయో ఆ ప్రదేశం లక్ష్మీ కటాక్షానికి నిలయంగా మారుతుందని మన పురాణాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం మందార మొక్కలోని ప్రతి ఆకులో, ప్రతి కొమ్మలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు, కానీ ప్రతి పవిత్రమైన మొక్కలోనూ ఒక దైవిక వైబ్రేషన్ నిక్షిప్తమై ఉంటుంది. అందుకే ఏ భయం లేకుండా, ఎటువంటి అనుమానం లేకుండా ఎవరైనా సరే మందార మొక్కను తమ ఇంటి వద్ద పెంచుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి వాస్తు దోషాలు కలుగవు, సరికదా? ఉన్న వాస్తు దోషాలను కూడా ఈ మొక్క తన సానుకూల శక్తితో హరిస్తుంది. మందార మొక్క మీ ఇంటికి ఒక అద్భుతమైన నరదృష్టి నివారణగా కూడా పనిచేస్తుంది. సమాజంలో మనం ఎదుగుతున్నప్పుడు మనకు తెలియకుండానే మనపై చాలామందికి కన్ను పడుతుంది. మన సంపదను చూసి, మన సంతోషాన్ని చూసి ఇరుగు పొరుగువారు లేదా అసూయ పడేవారు వేసే నిట్టూర్పులు నరదృష్టి మన కంటి ప్రశాంతతను దెబ్బతీస్తాయి. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అన్నది సామెత మాత్రమే కాదు, అది ఒక వాస్తవం. ఎదుటి వారి కళ్ళల్లో ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీ మనపై పడినప్పుడు మన పనులు ఆగిపోవటం, ఇంట్లో చికాకులు రావటం జరుగుతుంది. అయితే మీ ఇంటి సింహద్వారానికి ఎదురుగా లేదా ఇంటి ముందు ఆవరణలో ఒక మందార మొక్క ఉండి దానికి ఎర్రని పూలు పూస్తే అటుగా వెళ్ళే వారి దృష్టి నేరుగా ఆ ఆకర్షణీయమైన పువ్వుల మీద పడుతుంది. దీనివల్ల మీ ఇంటిపై పడిన ఆ నెగిటివ్ ఎనర్జీని ఈ మందార మొక్క గ్రహించి దానిని నిర్వీర్యం చేస్తుంది.
అంటే మందార మొక్క ఒక అదృశ్య రక్షణ కవచంలా మారి మీ ఇంటిని దిష్టి దోషాల నుండి కాపాడుతుంది. అంతేకాదు మందార మొక్క ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు ఆ మొక్కను దాటి మీ ఇంటి లోపలికి ప్రవేశించలేవు. గాలిలో ఉండే ప్రతికూల తరంగాలను, చెడు గాలిని, పీడ శక్తులను మందార మొక్క తన దైవక శక్తితో అడ్డుకుంటుంది. దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ ఒక రకమైన సానుకూల శక్తి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. విఘ్నేశ్వరుడికి ఇష్టమైన మొక్క కాబట్టి ఆ ఇంట్లో ఎటువంటి కార్యాలు చేపట్టినా అవి విఘ్నాలు లేకుండా పూర్తవుతాయి. లక్ష్మీదేవికి మందార అంటే ఎంతో ఇష్టం కాబట్టి ఎక్కడైతే ఈ మొక్క ఉంటుందో అక్కడ ధనానికి, ధాన్యానికి ఎప్పుడూ లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు, అప్పుల బాధల నుండి విముక్తి కోరుకునేవారు తమ ఇంట్లో మందార మొక్కను నాటి ప్రతిరోజు ఆ పువ్వులతో లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పూజిస్తే చాలా త్వరగా మార్పు కనిపిస్తుంది. ధనం అనవసరంగా వృధాగా ఖర్చు కాకుండా ఉండడానికి మందార మొక్క ఒక గొప్ప ఆధ్యాత్మిక పరిష్కారం. అలాగే ఈ మొక్క ఉన్న ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావు. ఒకవేళ ఏవైనా గొడవలు ఉన్నా ఈ మొక్క నుంచి వచ్చే శాంతియుత తరంగాల వల్ల దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మనసులోని ఆందోళనలు తగ్గి ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది. అయితే ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. మందార మొక్కను పెంచవచ్చు కదా అని నర్సరీకి వెళ్ళి కనిపించిన అన్ని రంగుల పూలు పూసే మొక్కలను తెచ్చి ఇంటి ఆవరణలో నాటకూడదు. దీనికి కూడా మన శాస్త్రాలలో కొన్ని స్పష్టమైన నియమాలు ఉన్నాయి. కేవలం ఎరుపు మరియు పింక్ రంగులో ఉండే మందార పూల మొక్కలను మాత్రమే ఇంటి ఆవరణలో పెంచడం అత్యంత శుభప్రదం మరియు శ్రేయస్కరం. ఈ రెండు రంగులు దైవత్వానికి, శక్తికి, మంగళకరానికి సంకేతాలు. ఈ రంగు మందారాలు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో తేజస్సు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కానీ తెలుపు రంగు, గంధం రంగు లేదా పసుపు రంగులో ఉండే మందార పూల మొక్కలను ఇంటి ఆవరణలో ముఖద్వారం, సింహద్వారానికి ఎదురుగా పెంచకూడదు. ఈ రంగుల మొక్కలను పెంచడం వల్ల ఇంట్లో వారికి అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యం క్షీణించటము, చిన్న చిన్న కారణాలకే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి రావటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రంగుల మందారాలు ఇంట్లో ఉంటే భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు రావటము, ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగటము, మానసిక అశాంతి ఏర్పడటం వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురు కావచ్చు. తెలుపు మందార మొక్కలు శాంతికి సంకేతమే అయినప్పటికీ అవి ఇంటి ఆవరణలో ఉండటం వల్ల కొన్నిసార్లు కుటుంబ సభ్యులలో నిరాసక్త స్తోమరతరం పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు మొక్కను ఎంపిక చేసుకునేటప్పుడు కేవలం ఎరుపు లేదా గాఢమైన పింక్ రంగులనే ఎంచుకోవటం సర్వదా ఉత్తమం. మందార మొక్కను నాటేటప్పుడు కూడా దిశల పట్ల అవగాహన ఉండాలి. వాస్తుశాస్త్రం ప్రకారం మందార మొక్కను ఇంటికి తూర్పు దిశలో లేదా ఉత్తర దిశలో నాటడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. తూర్పు దిశ సూర్యుడికి ఆధిపత్యం ఉన్న దిశ కాబట్టి అక్కడ ఎరుపు మందార మొక్కను నాటడం వల్ల సూర్యశక్తి ఇంటి లోపలికి పుష్కలంగా వస్తుంది. దీనివల్ల ఇంట్లో ఉన్న వారికి ఆత్మవిశ్వాసము పెరుగుతుంది. ప్రభుత్వపరమైన పనులలో విజయం లభిస్తుంది. అలాగే మందార మొక్క ఎప్పుడూ పచ్చగా జీవకళతో ఉండాలి. మొక్కకు క్రమం తప్పకుండా నీరు పోస్తూ చీడపీడలు పట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మొక్క ఎండిపోతూ ఉంటే అది ఒక హెచ్చరికగా భావించాలి. అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుందని అర్థం. అటువంటప్పుడు ఆ ఎండిపోయిన మొక్కను వెంటనే మార్చి కొత్త మొక్కను నాటుకోవాలి. మొక్కతో మనం ఎంత ప్రేమగా సంభాషిస్తామో అది మనకు అంత పాజిటివ్ వైబ్రేషన్ను అందిస్తుంది. మందార ఆకులు కూడా ఎంతో పవిత్రమైనవి. అమ్మవారి పూజలో పత్రపూజ చేసేటప్పుడు మందార ఆకులను వాడటం వల్ల మన కోరికలు త్వరగా నెరవేరుతాయి. మరో విశేషం ఏమిటంటే మందార మొక్క మన మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఆధునిక కాలంలో ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవగానే వికసించిన ఎర్ర మందారాలను చూడటం వల్ల మన మెదడులోని ఒత్తిడి హార్మోన్లు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. రంగుల వైద్యం ప్రకారం కూడా ఎరుపు రంగు మనలో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపుతుంది. విద్యార్థులు ఉన్న ఇళ్లల్లో మందార మొక్క ఉంటే వారికి ఏకాగ్రత పెరుగుతుంది, చదువుపై ఆసక్తి కలుగుతుంది. సూర్యశక్తికి ప్రతిరూపమైన ఈ మొక్క విజ్ఞాన్ని, తెలివితేటలను ప్రసాదిస్తుంది.
లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే సంపద వస్తుంది. ఆ సంపద నిలకడగా ఉండాలంటే వినాయకుడి అనుగ్రహం తప్పనిసరి. ఈ ఇద్దరు దేవతలకు ఇష్టమైన మందార మొక్కను పెంచడం ద్వారా ఒకేసారి ఇద్దరి ఆశీర్వాదాలు కూడా పొందవచ్చు. మందార చెట్టు ఉన్న ఇంట్లో సమస్యలు దరిచేరవు అన్నది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు, అది తరతరాలుగా వస్తున్న ఒక అనుభవపూర్వక సత్యం. దేవుడికి పూజ చేయడానికి బయట మార్కెట్లో రసాయనాలు చల్లి పెంచిన పూలను కొనటం కంటే మన ఇంటి పెరట్లోనే మనం స్వయంగా పెంచిన పవిత్రమైన మందారాలతో దైవ ప్రార్థన చేయటం వల్ల కలిగే ఆధ్యాత్మిక సంతృప్తి వేరు. ఆ పువ్వులను కోసేటప్పుడు కూడా ఎంతో సున్నితంగా మనసులో ఓం గం గణపతియే నమః లేదా ఓం శ్రీమాత్రే నమః అని స్మరిస్తూ కొయ్యాలి. మొక్కకు ఎటువంటి బాధ కలగకుండా పువ్వులను సేకరించాలి. దీనివల్ల మీకు పుణ్యఫలితం లభించటమే కాకుండా ఆ రోజంతా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ధన వృద్ధి కోసం, కుటుంబ సౌఖ్యం కోసం, దిష్టి దోషాల నివారణ కోసం మందార మొక్కను మించిన సహజ సిద్ధమైన పరిష్కారం మరి ఒకటి లేదు. మందార మొక్క కేవలం పూజలకే కాదు, మన ఆరోగ్యము మరియు సౌందర్య సంరక్షణలో కూడా ఒక అద్భుతమైన సంజీవినిలా పనిచేస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మందార పువ్వులు, ఆకులు మరియు వేర్లలో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. మొదటగా జుట్టు సంరక్షణ గురించి చెప్పుకుంటే, నేటి కాలంలో చాలామందిని వేధిస్తున్న జుట్టు రాలటం, చుండ్రు మరియు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం వంటి సమస్యలకు మందార ఒక రామబాణం. మందార ఆకులను, పువ్వులను మెత్తగా నూరి తలకు ప్యాక్లా వేసుకోవటం వల్ల జుట్టు కుదుళ్ళు దృఢపడతాయి. మందార పువ్వులను కొబ్బరి నూనెలో వేసి మరిగించి ఆ నూనెను క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. ఇది సహజమైన కండిషనర్గా పనిచేసి జుట్టుకు మంచి మెరుపును ఇస్తుంది. ఇక చర్మ సౌందర్యం విషయానికి వస్తే, మందారలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతాయి. మందార రేకుల పొడిని ముఖానికి ప్యాక్లా చేసుకోవటం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఇది చర్మంలోని మృత కణాలను తొలగించి సహజమైన కాంతిని ఇస్తుంది. ముఖ్యంగా మొటిమలు, మచ్చలతో బాధపడే వారికి మందార పొడి అద్భుతంగా పనిచేస్తుంది. మందార టీ గురించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ఎండిన మందార పూరేకులతో తయారు చేసే ఈ టీని హెర్బల్ టీగా పిలుస్తారు. ఈ టీ త్రాగటం వల్ల శరీరంలో రక్తపోటు అదుపులో ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజు ఒక కప్పు మందార టీ త్రాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మందార టీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ టీ ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా మందార టీ తీసుకోవటం వల్ల లివర్ పనితీరు మెరుగుపడుతుంది. ఇవే కాకుండా మందారతో మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మహిళల్లో వచ్చే నెలసరి సమస్యలను తగ్గించుకోవటంలో మందార పువ్వులు సహాయపడతాయి. హార్మోన్ల సమతుల్యత వల్ల వచ్చే ఇబ్బందులకు మందార రేకులను కషాయంలా కాచి తీసుకోవటం వల్ల ఉపశమనం లభిస్తుంది. శరీరంలో అధిక వేడి ఉన్నప్పుడు మందార పువ్వులను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగితే శరీరం చల్లబడుతుంది. కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు కూడా మందార కషాయాన్ని తీసుకోవటం వల్ల ఉపశమనం పొందుతారు. మందార పువ్వులలో ఉండే యాంతోసైనిన్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే శక్తిని కలిగి ఉంటాయి. అయితే ఒక చిన్న జాగ్రత్త ఏమిటంటే, గర్భిణీ స్త్రీలు లేదా తక్కువ రక్తపోటు ఉన్నవారు మందార టీని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవటం మంచిది. మన ఇంటి ముందే దొరికే ఈ మందార మొక్కను సరిగ్గా ఉపయోగిస్తే మనం ఖరీదైన మందులు మరియు బ్యూటీ ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం ఉండదు. ఈ సమాచారం మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. చూశారు కదా, మందార మొక్క గురించి ఇప్పటి వరకు మనకు తెలియని ఇన్ని లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీ ఫ్రెండ్స్, బంధువులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. తద్వారా వారు కూడా మందార మొక్క విశిష్టతను తెలుసుకుని తమ జీవితాలను మార్చుకుంటారు. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక, వాస్తు మరియు ఆరోగ్య విషయాల కోసం
మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియోను ఓపికగా చివరి వరకు చూసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనంలో దశమ స్కందంలో బలరాముడితో ఒకసారి ఇలా అన్నాడు, అన్నయ్య, ఈ అడవిని చూశావా? ఈ అడవిలోని చెట్లన్నీ కూడా ఎవ్వరికీ అపకారం చేయవు. ఏకాంతంగా ముక్కు మూసుకొని తపస్సు చేసుకున్నట్లు కనిపిస్తూ ఉన్నాయి. వర్షాకాలంలో వర్షం సక్రమంగా వచ్చేలాగా చేస్తాయి. ఇంటికి రక్షణ ఇస్తాయి. చలి, ఎండ మొదలైన ఎన్నో బాధలు మానవులకు కలగకుండా చేస్తాయి. బ్రతికి ఉన్నప్పుడు పువ్వులు, పండ్లు ఇచ్చి ఉపయోగపడతాయి. శరీరం విడిచిపెట్టాక కూడా కట్టెలుగా, కలపగా మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇన్ని విధాలుగా మానవులకు రక్షణ కలిగించే ప్రత్యక్ష దేవతలు ఇంకెవరైనా ఉన్నారా? మానవులకు నిజమైన దేవతలు చెట్లే. ఈ చెట్లను ఇంట్లో పెంచేవారికి నా లోకంలో గోలోకం ఇస్తానని స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడు. కాబట్టి చెట్లను ఇంట్లో పెంచటం వలన వచ్చే పుణ్యం అంతా ఇంతా కాదు. అయితే ఈ చెట్లల్లో ఏ చెట్టును కూడా పనికిరాని చెట్టుగా నిర్ణయించడానికి వీలు లేదు. ఎందుకంటే మనం పనికిరాదు అనుకున్న మొక్క కూడా పనికి వస్తుంది. ముఖ్యంగా ఒక చెట్టును ఇంట్లో పెంచితే ప్రతిరోజు దేవతలు, లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తారని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ మొక్క ఏమిటో తెలుసుకునే ముందు ఈ చిన్న కథను ఇప్పుడు మనం విందాం. పూర్వం చంద్రపురాన్ని చంద్రభూపతి అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని ఉద్యానవనానికి రోజు ఒక కోతి మూక వస్తూ ఉండేది. అంతఃపురంలోని పిల్లలు వాటికి పళ్ళు, పలహారాలు విసిరి ఆనందించేవారు. కోతులన్నిటికీ ఓ ముసలి కోతి రాజుగా ఉండేది. అది కోతులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ కాపాడుతూ ఉండేది. పొరపాటున కూడా మీరు అంతఃపురానికి వెళ్ళకండి, చంద్రభూపతి మంచివాడు కాదు, మహా క్రూరుడు అని ముసలి కోతు చెప్తూ ఉన్నా వినలేదు కోతి మూక. పళ్లకు, పలహారాలకు ఆశపడి పిల్లలతో పాటుగా ఒకనాడు అంతఃపురానికి చేరుకుని అల్లరి చేయసాగాయి. ఆ కోతుల్ని చంద్రభూపతి చూశాడు. అతనికి బాగా కోపం వచ్చింది. సేవకులకి చెప్పి వాటన్నిటినీ కూడా చంపించి వేశాడు. కళ్ళ ముందే కోతులన్నీ చచ్చిపోతూ ఉంటే తట్టుకోలేకపోయాడు కోతిరాజు. చాటుగా ఉండి ఏడుస్తూ కూర్చుంటూ ఉన్నాడు. తర్వాత ఎలాగైనా సరే చంద్రభూపతిపై పగ సాధించాలనుకున్నాడు. ఒకరోజు దాహం తీర్చుకునేందుకు పరుగుదీశాడు కోతిరాజు. వెతగ్గా ఓ సరోవరం కనిపించింది దానికి. దాహం తీర్చుకునేందుకు తొందరపడి నీళ్ళల్లోకి దూక్కుండా తెలివిగా ప్రవర్తించింది. అటున ఉన్న ఇసుకను పరిశీలనగా చూసింది. ఇసుకలో చెరువుకు వచ్చిన వారి అడుగు జాడలే ఉన్నాయి, కానీ వారు తిరిగి వెళ్ళినట్లుగా ఒక్క జాడ కూడా కనిపించలేదు. ప్రమాదాన్ని పసిగట్టింది కోతి. సరోవరంలోనికి ప్రవేశించటం క్షేమం కాదనుకుంది. ఒడ్డున పడి ఉన్న తామర తూడును తీసుకొని ఆ గొట్టం ద్వారా నీరు త్రాగుతూ దాహం తీర్చుకోసాగింది. అంతలో సరోవరం మధ్య నుంచి ఓ రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. మెడలో రత్నమాలతో మెరిసిపోతూ కనిపించాడు. మెచ్చుగోలుగా కోతితో ఇలా అన్నాడు, దాహం తీర్చుకోవటమే ప్రధానంగా మనుషులు, జంతువులు ఈ సరోవరంలోనికి దూకి నాకు ఆహారమైపోయేవారు. నువ్వు మాత్రం తెలివిగా ప్రవర్తించి ప్రాణాలను కాపాడుకున్నావు. నాకు నువ్వు నచ్చావు. కోరుకో, నీకేం కావాలో వరం ప్రసాదిస్తాను అని అన్నాడు రాక్షసుడు. దానికి కోతి ఆలోచించి ఇలా అడిగింది, ఓ రాక్షసుడా, ఒక్కసారిగా నువ్వు ఎంతమందిని తినగలవు అని అంది. దానికి రాక్షసుడు, ఈ సరోవరంలో ప్రవేశించిన ఎంతమందినైనా సరే ఒక్కసారిగా తినగలను అన్నాడు. అయితే నేను నీకు వందలాది మంది నరులను కానుకగా తెస్తాను. నర మాంసాన్ని తనివి తీరా తిందువు గాని దానికి ముందు నువ్వో పని చెయ్యాలి. నీ మెడలోని రత్నహారాన్ని నాకివ్వాలి అంది కోతి. ఎందుకు అని అడిగాడు రాక్షసుడు. తర్వాత చెప్తాను, ముందు ఇవ్వు. నా పని కాగానే నీ హారం నీకు ఇచ్చేస్తాను అంది కోతి. అయితే ఇదిగో తీసుకో అని రత్నహారాన్ని కోతికి అందేటట్లుగా విసిరినాడు రాక్షసుడు. కోతి అందుకుని దాన్ని అటు ఇటు తిప్పి చూసి బాగానే ఉందనుకుంది. మెడలో ధరించింది. మెరిసిపోతూ చంద్రభూపతి దగ్గరకు చేరుకుంది.
రాజా అని పిలిచింది. ఏమిటి, బతకాలని లేదా అని కోపంగా అడిగాడు చంద్రభూపతి. దానికి కోతి, కోపగించుకోకు రాజా, నేను చెప్పేది జాగ్రత్తగా విను అని ఇలా చెప్పసాగింది. నేను ఉంటున్న వనంలో ఓ సరస్సు ఉంది. ఆ సరస్సులో లెక్కలేనన్ని రత్నరాశులు ఉన్నాయి. అవి నీ దగ్గరుంటే బాగుంటుంది. అక్కడి నుండి ఏం ప్రయోజనం? సేవకుల్ని పంపించు మహారాజా, సరస్సు చూపిస్తాను. సొమ్ములన్నీ కూడా సొంతం చేసుకో అని కోతి రాజుతో చెప్పింది. నీ మాటలు నమ్మమంటావా అని అడిగాడు రాజు. నమ్మండి మహారాజా, ఇదిగో చూడండి అని తన మెడలోని రత్నహారాన్ని చూపించింది కోతి రాజుకు. ఇది నేను స్నానం చేసేందుకని సరస్సులో మునిగి తేలిన మరుక్షణం నా కంఠాన్ని అలంకరించింది. ఇలాంటివి మరికొన్ని మెడలో పడతాయేమోనని మళ్ళీ మళ్ళీ మునగబోతూ ఉంటే అప్పుడు జలదేవత ప్రత్యక్షమయ్యి సూర్యుడు ఉదయిస్తున్న క్షణంలో ఈ సరస్సున మునిగి నా వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క హారమే ప్రసాదిస్తాను. సూర్యోదయం అయిన తర్వాత ప్రసాదించే ప్రసక్తే లేదు. అలాగే పదే పదే మునిగిన ఒకటి కన్నా ఎక్కువ హారాలు అందుకునే అవకాశం కూడా లేదంది అని చెప్పింది కోతి. కోతి చెప్పింది నిజమా అబద్ధమా అని ఆలోచించలేదు రాజు. నిజమే అయి ఉంటుందని ఆత్రం చెందాడు. ధనరాశులతో కోశాగారం నిండిపోయి ఉన్న కక్కుర్తి పడ్డాడు. బంధుమిత్ర సపరివారంగా సూర్యోదయానికి పూర్వమే కోతి వెంట బయలుదేరాడు. అదిగో సరస్సు అంటే అదిగో అదిగో సరస్సు అంటూ పరివారంతో అక్కడికి చేరుకున్నాడు. బంధుమిత్ర పరివారంగా సూర్యోదయానికి ముందే కోతి వెంట బయలుదేరాడు రాజు. సరస్సును చేరుకున్నాడు. అంతా సరస్సులో స్నానం చెయ్యండి, మునగండి అంది కోతి. మునిగారంతా, ఒక్కరూ తేలలేదు. అంతా ఏమైపోయారో తెలియదు. ఆందోళన చెందాడు రాజు. కోతి కోసం చూశాడు. అది సరస్సు దగ్గరగా ఉన్న చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉంది. కిచకిచమని నవ్వుతూ ఉంది. నవ్వటం ఆపు, ముందు నా బంధుమిత్రులు ఏమయ్యారో చెప్పు అని అడిగాడు. రాజు చెబుతా మునిగిన వారంతా కోనేటిలో కాపేసి ఉన్న రాక్షసుడికి ఆహారమైపోయి ఉంటారు. ఆ పైన పరలోకానికి చేరుకొని ఉంటారు. అక్కడ నా వాళ్లను కలుసుకుని ఉంటారు అంది కోతి. అప్పుడు అర్థమైంది రాజుకు, తను కోతి మూకను చంపించానని. ఈరోజు ఈ కోతిరాజు తన పరివారాన్నంతా కూడా ఈ రకంగా మట్టు పెట్టింది, మాయం చేసి మోసం చేసింది తట్టుకోలేకపోయాడు రాజు. దుర్మార్గుడా, ఎంత దారుణానికి ఒడిగట్టావు అన్నాడు రాజు. దానికి కోతు, ఎవరు ఒడిగట్టారు? ముందు నువ్వు ఒడిగట్టావు. నా పరివారాన్నంతా కూడా చంపావు. దాంతో నేను నీ మీద కసి పెంచుకున్నాను. ఇప్పుడు ఆ కసిని తీర్చుకున్నాను. నీ దుర్మార్గానికి నా దుర్మార్గం సరి. చెల్లుకు చెల్లు. నాకిప్పుడు చాలా హాయిగా ఉంది. నీకు ఎవరూ లేరు, నాకు ఎవరూ లేరు. ఇద్దరం ఏకాకులుగా ఏడుస్తూ తిరుగుదాం అంది కోతి. ఇక వీడియోలోకి వస్తే, మన సాంప్రదాయంలో చెట్లకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అందులోనూ కలబంద మొక్కను ఇంట్లో పెంచితే చాలా మంచి జరుగుతుంది. కలబందలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కలబందకు ఉన్న ప్రాముఖ్యత, విశిష్టత ఇక దేనికి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కలబందను నడిచి ఇంట్లోకి వస్తున్న లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పుకోవచ్చు. చెట్లు నడవ్వు, కానీ ఈ చెట్టును మన ఇంటికి తెచ్చుకుని పెంచితే లక్ష్మీదేవి మీ ఇంటికి ప్రతిరోజు వస్తుంది. అలాగే రోజు ఉదయం కొద్దిగా కలబంద పసరు తాగితే శ్లేష్మం వంటి రోగాలు పోతాయి. ఇంకొక రహస్యం ఏమిటంటే, ఆవు పాలు కాచి దానిలో కొద్దిగా కలబంద రసం కలిపి కొంచెం తేనె వేసుకొని తాగితే లావుగా ఉన్నవారు సన్నగా తయారవుతారు. కలబంద వలన ఇలా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కలబంద ఉన్న ఇంట్లో త్రిమాతలు, త్రిమూర్తులు కొలువై ఉంటారు. ముక్కోటి దేవతా స్వరూపం కలబంద మొక్క. ఎవరైనా ఇంట్లో దేవతా శక్తులు ఉండాలనే కోరుకుంటారు. కాబట్టి కలబందను ఇంట్లో పెంచుకుంటే ఇల్లు ఎంతో పవిత్రంగా మారుతుంది. అంతేకాక కలబంద ఆరోగ్యాన్నిచ్చే గొప్ప మందు కూడా. కాబట్టి ఎవరైనా కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. కనుక అందరూ కూడా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోండి. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకుంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే పారిపోతుంది. నర దృష్టి, నరఘోష వంటి సమస్యలు కూడా ఉండవు. ఒక
కుంకుడు చెట్టును, ఆముదం చెట్టును మాత్రం ఇంట్లో పెంచకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. చెట్లు ఎప్పుడైనా సరే మనకు మేలే చేస్తాయి కాబట్టి ఇల్లు దేవతా శక్తులతో పవిత్రంగా మారాలంటే ఇంట్లో తప్పక కలబంద మొక్కను పెంచి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.